నమస్కారం అండి. జెన్యూర్వేద్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ లత. ఇవాళ నేను మీకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. వారే డాక్టర్ రామకృష్ణ ఆరాధ్యుల గారు. వీరు జెన్కియస్ ఫార్మా సిఓఓ మరియు జెన్యూర్వేద్ రీసెర్చ్ సెంటర్ కి హెడ్. మనము ఈ ఛానల్లో డాక్టర్ గారు చాలా ప్రొడక్ట్స్ గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. అది మీరు పాస్ట్ ఎపిసోడ్స్ కి వెళ్ళి పాస్ట్ వీడియోస్ లో చూడొచ్చు. మనం ఇప్పుడు ఇవాళ ఒక కొత్త ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. నాకు తెలిసి ఈ ప్రోడక్ట్ చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది. ఎందుకనంటే ఇవాళ ఎన్నో డైట్స్, ఎన్నో జిమ్లని, ఎక్సర్సైజ్లని చాలా కష్టపడుతున్నారు. అలాంటివి ఏవీ లేకుండా సులభమైన తరీకాలో, సులభమైన రీతిలో మన వెయిట్ ని, మన బాడీలో ఉన్న ఫ్యాట్ ని తగ్గించుకోవాలి అంటే మీ ముందుకు ఒక ప్రోడక్ట్ ని తీసుకురాబోతున్నారు. దాని గురించి వివరణ అంతా డాక్టర్ గారి మాటల్లో విందాం. నమస్కారం. ఇవాళ నేను ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నా. ఈ ప్రోడక్ట్ ఏంటంటే దీని పేరు ఎక్సలెంట్ థిన్నింగ్ ఏజెంట్ అనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టాము. అయితే మన ప్రాచీన హైందవ సంస్కృతి, సనాతన ధర్మాల్ని ఆధారంగా చేసుకొని మనకొక మెడికల్ సైన్స్ ఉంది. దాన్నే ఆయుర్వేదం అంటారు. అయితే ఈ ఆయుర్వేదం ఎంత ప్రాచీనమైందంటే చాలా ప్రాచీనమైంది. దీనికి ఏజ్ బ్యాక్ చెప్పలేము. అత్యంత ప్రాచీనమైనటువంటి గ్రంథంగా ఆయుర్వేద గ్రంథాన్ని చెప్పుకోవచ్చు. దాని తర్వాత చైనీస్ తాలూకా ఆయుర్వేదాన్ని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ మెటీరియా మెడికాని తాన్సూయి అంటారు. ఎందుకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఒక 5 ఆయుర్వేద గ్రంథాల నుంచి తీసింది. 5 ఆయుర్వేద గ్రంథాలు ఏంటి అనుకోవచ్చు. అంటే మన దేశానికి మన ఆయుర్వేదం ఉన్నట్టుగా వేరే దేశాలకు కూడా వాళ్ళ తాలూకా ఏన్షియంట్ మెడికల్ సైన్స్ ఉంటుంది కదా. వాళ్ళు దాన్ని ఆయుర్వేదం అని పిలవకపోవచ్చు, వాళ్ళ పేర్లు వాళ్ళకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్కి తాన్సూయి అని అంటారు, ఇందాకలే చెప్పాను కదా. ఈ విధంగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఆయుర్వేదం అంటూ ఉంటుంది. లేకపోతే హీలింగ్ సైన్స్ అంటారు, హీలింగ్ హెర్బల్ సైన్స్ అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. వాటి దగ్గర నుంచి సంగ్రహించి తయారు చేసినటువంటి ప్రోడక్ట్ అనమాట. ఇంకో విషయం చెప్పుకోవాలంటే ఈ ప్రోడక్ట్ తాలూకు అద్భుతమైనటువంటి గుణం ఏంటంటే ది సీక్రెట్ ఆఫ్ వరల్డ్స్ స్లిమ్మెస్ట్ పీపుల్ అని చెప్పొచ్చు. అంటే ప్రపంచంలో జాతి చాలా సన్నగా చక్కగా ఉండేటువంటి 5 జాతుల తాలూకా సీక్రెట్స్ ఆఫ్ ది ఫుడ్స్ నుంచి తయారు చేసినటువంటి ప్రోడక్ట్ అన్నమాట. ఇప్పుడు మనిషి ఎంత ప్రాచీనమైన వాడో వాళ్ళ జబ్బులు కూడా అంత ప్రాచీనమైన. ఇందులో ఒక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒబిసిటీ. దురదృష్టం ఏంటంటే ఈ ఒబిసిటీ అంటే స్థూలకాయలను చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. చాలా చిన్న పిల్లల నుంచే ఒబిసిటీ చూడడం జరుగుతుంది. దీనికి కారణాలు వివరిస్తాను మీకు. అయితే ఈ అద్భుతమైన ప్రోడక్ట్ గురించి మనం చెప్తున్నప్పుడు ఇందులో 5 ఆయుర్వేద గ్రంథాల నుంచి తీసినటువంటి 5 ఉద్గంధమైనటువంటి చక్కటి ఇంగ్రీడియంట్స్ అనమాట. వెస్ట్ ఆఫ్రికాలో కెమెరూన్ అనేటువంటి ఒక దేశం ఉంది. అక్కడ ఎందుకో కానీ ప్రజలు లావుగా ఉండరు, చాలా సన్నగా స్లిమ్ గా ఉంటారు. పోనీ వాళ్ళు ఏమైనా ఆకలి సౌలు వస్తున్నారంటే ఇట్స్ ద రిచెస్ట్ కంట్రీ. రెండోది వాళ్ళు తినేది రా మీట్. వాళ్ళు తినేటువంటి కార్బోహైడ్రేట్స్ వెరీ హెవీ కార్బోహైడ్రేట్స్. ఎందుకంటే రోజుకి కనీసం ఒక 1/2 లీటర్ తేనైనా వాళ్ళు తాగుతారు. పోనీ పని ఏమైనా చేస్తారా అంటే పని చేయరు, 10 గంటలు రెస్ట్ తీసుకుంటారు, పడుకుంటారు. ఖాళీగా ఉన్నప్పుడు కంప్యూటర్ ఆడుకుంటారు, మామూలుగా ఉన్నప్పుడు పడుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు సన్నగా ఉంటారు అని చెప్పి ఒక సైంటిస్ట్ బృందం అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళ తాలూకా లైఫ్ స్టైల్స్, హ్యాబిట్స్ అన్నీ చూస్తున్నారు. వాళ్ళు తినే తిండి చూస్తుంటే సైంటిస్ట్ మతిపోతుంది. ఎందుకంటే ఆ తిండి తీస్తే వీళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి స్థూలకాయలు అవ్వాలి, కానీ ఎవ్వరూ అవ్వటం లేదు. దీనికి కారణం ఏంటంటే రీసెర్చ్ చేస్తుంటే ఒకతనికి సరే వీళ్ళ ఫుడ్స్ ఏమిటో అన్నది ఒకసారి చెక్ చేద్దాం అని చెప్తే వాళ్ళు మనం పొద్దున్నే లేచి కాఫీ, టీ ఎలా తాగుతామో అలాగ వాళ్ళు ఒక ఆఫ్రికన్ మ్యాంగో తాలూకా జీడి అంటే దాని తాలూకా సీడ్ని ఒక ఇదైనటువంటి జావలాగా తయారు చేసుకుని తాగడం చూశారు. సరే దీనికి వీళ్ళు సన్నగా ఉండడానికి ఏమైనా సంబంధం ఉంటుందేమో అని రీసెర్చ్ చేశారనమాట. ఒక అద్భుతమైనటువంటి విషయం బయటపడింది. ఆ జీడితో తయారు చేసినటువంటి ఈ జావ తాగడం వల్లనే వాళ్ళలో మెటబాలిక్ రేట్ పెరిగి వాళ్ళు సన్నంగా ఉండడానికి కారణం అని చెప్పి కనుక్కోవడం జరిగింది. మన ఎక్సెల్టిన్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఆఫ్రికన్ మ్యాంగో. ఆ సీడ్ని పట్టుకొచ్చి ఇందులో వేసాం అనమాట. ఇది ప్రపంచంలో వాళ్ళు అతి సన్నగా ఉండేటువంటి రేస్, లేకపోతే అసలు స్లిమ్గా ఉండేటువంటి రేస్ కింద చెప్పుకోవచ్చు. ఇంకా రెండో రేస్ ఎవరంటే ఇటాలియన్స్. సాధారణంగా ఇటాలియన్స్ ఏంటంటే ఇటాలియన్ పారాడాక్స్ అని పేరు వాళ్ళకి సర్కాస్టిక్గా మనం వెటకారంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇటాలియన్ పారాడాక్స్ అంటే ఏంటంటే కడుపు 7 లోకాలకు పోయి ఉంటుంది. చక్క ఫ్లాట్ స్టమక్స్ ఉంటాయి, సన్నగా ఉంటారు, ఇదిగా ఉంటారు. పోనీ ఇటాలియన్స్ తినేది ఏంటి ప్రపంచానికి తెలుసు. పాస్తాస్, పిజ్జాస్, కేక్స్, బర్గర్స్. వాళ్ళు తినేది మైదావే 90% తింటారు. స్టార్చ్ బాగా తింటారు, స్వీట్స్ బాగా తింటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు లావుగా ఉండరు. ఇదే సైంటిస్ట్ గ్రూప్ మళ్ళీ అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసింది. ఏమిటి కారణం, వీళ్ళు ఎందుకు లావుగా ఉండరు అని. ఎలాగైతే ఆఫ్రికన్ సీడ్ ఒక క్లూ దొరికింది కదా వీళ్ళకి. అయితే వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్తోనే, అంటే వీళ్ళు తినే ఆహారం ద్వారానే వీళ్ళ తాలూకా బాడీని చక్కగా రెగ్యులేట్ చేసుకోగలుగుతున్నారు అని ఆఫ్రికన్స్ విషయంలో వీళ్ళు కన్ఫర్మ్ చేసినట్టే ఇటాలియన్కి కూడా ఏదో ఒక ఫుడ్ సీక్రెట్ ఉంటుంది అని చెప్పి వాళ్ళ రీసెర్చ్ చాలా ఈజీ అయిపోయింది. ఆ విధంగా కనుక్కున్నారు. వాళ్ళ రెండో ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా. ఇటాలియన్స్ ఏం చేస్తారంటే ఇటాలియన్ వైట్ కిడ్నీ బీన్ అని ఒక చిక్కుడు గింజ ఉంటుంది. దాని పేరే ఇటాలియన్ వైట్ కిడ్నీ బీన్. రాజ్మా ఎర్రగా ఉంటుంది, ఇది తెల్లగా ఉంటుంది. ఇది అయితే రాజ్మా అంటే జాతి అదే, లెగ్యూమ్సే,
వీటిని ఏమంటారంటే లెగ్యుమినేసీ ఫ్యామిలీ అంటారు, ఇప్పుడు ఫ్యాబేసీ అంటున్నారు ఫ్యామిలీని. ఈ ఫ్యాబేసీ ఫ్యామిలీకి సంబంధించినప్పుడు కూడా అది కొంచెం పెద్ద చిక్కుడు, కిడ్నీ బీన్ అంటారు. అది సరిగ్గా మన కిడ్నీ షేప్లో ఉంటుంది. అది దాని నుంచి ఒక విధమైనటువంటి పౌడర్ తయారు చేసి దాని నుంచి సూప్ చేసుకుని వాళ్ళు తాగుతున్నారు. సో దీనికి వీళ్ళు సన్నగా ఉండడానికి ఏదో సంబంధం ఉంటే ఉంటుందని చెప్పి ఒక రీసెర్చ్ టీం చేయడంతో ఎస్ అదేంటంటే కార్బ్ బ్లాకర్. అంటే మీరు తినేటువంటి కార్బోహైడ్రేట్స్ని అది బాడీలోకి వెళ్ళనివ్వదు. ద వరల్డ్స్ బెస్ట్ కార్బ్ బ్లాకర్ ఎవరంటే అది. ఇది ఇంకో పని చేసి పెడుతుంది. అది ఏం చేస్తుందంటే స్టార్చెస్ని పూర్తిగా డైజెస్ట్ కానివ్వదు. సో ఏం జరుగుతుంది, డైజెస్ట్ అయ్యే లోపునే అది ఫీకల్ మ్యాటర్ కింద బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఇవాళ తిన్నటువంటి ఇది నీకు బయటకి వెళ్ళిపోతుంది తప్పించి స్టార్చ్ పూర్తిగా నీ బాడీలోకి రాదు. సో దట్ ఈస్ ద సీక్రెట్. వాళ్ళు పాస్తాస్, పిజ్జాస్ ఇన్ని తిన్నప్పటికీ కూడా వాళ్ళు లావుగా ఉండకపోవడానికి, స్లిమ్గా ఉండడానికి కారణం ఏంటంటే ఈ ఇటాలియన్ వైట్ కిడ్నీ బీన్. సరే, దీన్ని రెండో ఇంగ్రీడియంట్ కింద మన ఎక్సెల్ థింగ్లో పెట్టాను. మొదటి ఇంగ్రీడియంట్ ఆఫ్రికన్ మ్యాంగో సీడ్, రెండోది వైట్ కిడ్నీ బీన్. ఇంకా ఇది సెకండ్ సీక్రెట్ ఆఫ్ ది స్లిమెస్ట్ పీపుల్ ఆఫ్ ది వరల్డ్. అంటే సెకండ్ సీక్రెట్ అంటే ఇటాలియన్స్ చాలా స్లిమ్గా ఉంటారు కాబట్టి. ఇంకా మూడో సీక్రెట్ ఏంటంటే జపనీస్. నువ్వు లావుగా ఉన్న జపనీస్ని ఎవరైనా చూసావా? చాలా కష్టం. ఎందుకంటే ఇన్ స్పైట్ ఆఫ్ దర్ షార్ట్ ఫ్రేమ్ అంటే చాలా పొట్టిగా ఉంటారు, ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా స్లిమ్గా లీన్గా ఉంటారు. అండ్ జపాన్స్ ఏమంటారు, హైయెస్ట్ టైకిల్స్ ఆఫ్ ది హార్డ్ వర్కర్స్ అంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి విపరీతమైనటువంటి స్థూలదేహం ఉండదు కాబట్టి హార్డ్ వర్క్ చేస్తారు. పోనీ వాళ్ళు తినేది ఏంటంటే 90% వాళ్ళ ఫుడ్ కార్బోహైడ్రేట్స్. రైస్ ఈటింగ్ పీపుల్ వాళ్ళు తినేది నూడిల్స్. ఒకవేళ రైస్ తినకపోతే నూడిల్స్ తింటారు, నూడిల్స్ తినకపోతే రైస్ తింటారు. అంటే మనకన్నా ఎక్కువగా వాళ్ళు స్టార్చ్ కన్జ్యూమ్ చేస్తారు. 61% కార్బోహైడ్రేట్స్ వాళ్ళ ఫుడ్లో వెళ్తాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు లావుగా ఉంటారు. దీనికి కారణం ఏంటని మళ్ళీ ఇంకొక సైంటిస్ట్ గ్రూప్ రీసెర్చ్ చేస్తే, మనం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నట్టుగా వాళ్ళు ఒక విధమైనటువంటి ఒక ప్లాంట్ని కొత్తిమీర దాని కింద వాడుతూ ఉంటారు, గార్నిష్ చేస్తారు. ఆ ప్లాంట్లో ఫ్యూకోజాంతిన్ అనేటువంటి ఒక మెటీరియల్ ఉంది. ఆ ప్లాంట్ పేరు ఏంటంటే స్పైరులినా. ఈ స్పైరులినా ఫ్లూకోజాంతిన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మ్యావడా అని ఒకటి ఉంది, అది కూడా ఎక్కువగానే ఉంటుంది ఫ్లూకోజాన్ కంటెంట్. అది మనకు దొరకడం కష్టం కాబట్టి ఈ స్పైరులినా అనేటువంటిది ఫ్యూకోజాంతిన్ కంటెంట్ ఎక్కువ చేస్తుంటే దాన్ని కాన్సన్ట్రేట్ చేసి దాన్ని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కింద నిద్రవాడి. ఇదేంటంటే 5 times ఫ్యాట్ని బర్న్ చేస్తుంది. దీని తాలూకా కెపాసిటీ అది. ఇది మూడో ఇంగ్రీడియంట్. అంటే ఇప్పుడు ముగ్గురు కూడా వరల్డ్స్ స్లిమ్మెస్ట్ పీపుల్. మీరు ఇప్పటి వరకు స్లిమ్మెస్ట్ పీపుల్ అని చెప్పి అన్ని ఫారిన్ కంట్రీసే చెప్తున్నారు, ఇండియాలో ఏం లేవా సార్? ఉన్నది కదా, అదే మా నాలుగో ఇంగ్రీడియంట్. అదేంటంటే మలయాళీ రేస్. ఈ మలయాళీ పీపుల్ కూడా సాధారణంగా స్థూలకాయులైనటువంటి మలయాళీలో తక్కువ మంది చూసుకుంటాం. వాళ్ళు కూడా స్లిమ్గా ఉంటారు, సన్నగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు, హార్డ్ వర్కర్స్. కోకోనట్ ఇస్ ద సీక్రెట్ అని కాదు, వాళ్ళు వాడేటువంటి ఒక విధమైనటువంటి చింతపండు ఒకటి ఉంది, దాని పేరు మలబార్ చింతపండు అంటారు. దానికి ఇంగ్లీష్ పేరు ఏంటంటే గార్సినియా కంపోజియా. ఈ గార్సినియా కంపోజియా అనేది ప్రపంచం అంతా కూడా నెవర్ పోయేటువంటి స్లిమ్మింగ్ ఏజెంట్. దీంట్లో హైడ్రాక్సిసిట్రిక్ యాసిడ్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది. ఆ హైడ్రాక్సిసిట్రిక్ యాసిడ్ పదార్థం వల్ల ఇది మనుషులను స్లిమ్గా ఉంచుతుంది అనమాట. ఇంకా ఇది నాలుగో ఇంగ్రీడియంట్ నా ప్రోడక్ట్లో. ఇంకా ఐదో ఇంగ్రీడియంట్ ఏం చెప్పుకోవాలంటే క్రోమియం పికోలిన్. ఈ క్రోమియం పికోలిన్ ఏంటంటే స్లిమ్మింగ్ మినరల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ఇది ఒక మినరల్, దీన్ని స్లిమ్మింగ్ వండర్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ఇదేం చేస్తుందంటే మనిషి తాలూకా దేహాన్ని కరెక్ట్ అయినటువంటి ఇంటాక్ట్లో ఉంచి మెటబాలిక్ రేట్ని పెంచుతుంది. ఇది దీని తాలూకా ఇది. అంటే ఈ 5 ఇంగ్రీడియంట్లు కలిపి తయారు చేసినటువంటి ప్రోడక్టే ఎక్సెల్థిన్. ఈ ఎక్సెల్థిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకుని టాబ్లెట్స్ తీసుకుంటే తొందరగా వెయిట్ తగ్గుతావు. ఒకవేళ నేను డైట్ చేయను, ఎక్సర్సైజ్ చేయలేను, నాకు టైం లేదు అంటే స్లోగా వెయిట్ తగ్గుతావు. అంటే ఇది ఏం చేస్తుంది, మెటబాలిక్ రేట్ని పెంచుతుంది, ఎందుకంటే ఆఫ్రికన్ మ్యాంగో వల్ల. నీ కార్బ్స్ని బ్లాక్ చేస్తుంది, ఎందుకంటే ఇటాలియన్ వైట్ కిడ్నీ బీన్ వల్ల. నీ తిన్నటువంటి ఫ్యాట్ని 5 times బర్న్ చేస్తుంది బికాస్ ఆఫ్ ద గ్లూకోజాంతిన్. లేకపోతే మలబార్ చింతపండు అని చెప్పిన గార్సినియా కంపోజియా కూడా దీనికి ఏంటంటే మన తాలూకా ఫ్లాట్ స్టమక్ని తయారు చేస్తుంది, అంటే బెల్లీని తగ్గిస్తుంది. సాధారణంగా విసరల్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ తగ్గడం అనేది చాలా కష్టం. ఒక వయసు వచ్చిన తర్వాత విసరల్ ఫ్యాట్ అంటే మన బాడీలో ఉండేటువంటి ఆర్గాన్స్ని, మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసే మధ్యలో ఉండేటువంటి విసరల్ ఫ్యాట్ అది తగ్గదు. కానీ హైడ్రాక్సిసిట్రిక్ యాసిడ్ అంటే ఈ గార్సినియా కంపోజియా వల్ల ఆ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఆఫ్రికన్ మ్యాంగో సీడ్కి కూడా ఆ ఎఫెక్ట్ ఉంది. సో దీని మూలాన ఏం జరుగుతుంది అంటే ఈ 5 ఇంగ్రీడియంట్ కూడా 5 డిఫరెంట్ మెటబాలిక్ ఫంక్షన్స్ పైన, అంటే మెటబాలిక్ సిలిండర్స్ అంటాం వీటిని. అంటే ఏవైతే మన బాడీని లేకపోతే ఫ్యాట్ని కంట్రిబ్యూట్ చేసేటువంటి లక్షణం ఉందో ఆ 5 సిలిండర్స్ని బర్న్ చేస్తుంది ఎట్ ఎ టైం. దాని మూలాన్ని ఇది ఖచ్చితంగా కొంతమందికి 1 weekలో రావచ్చు, కొంతమందికి 2 weeksలో రావచ్చు, కొంతమంది 3 weeksలో రావచ్చు, కొంతమంది 3 months పట్టచ్చు, 4 months పట్టచ్చు. ఎందుకంటే వాడు ఎన్నాళ్ళు బట్టి ఈ ఫ్యాట్ని అక్యూములేట్ చేసుకుని ఉన్నాడు, ఎన్నాళ్ళు బట్టి ఈ ఫ్యాట్ వాళ్ళలో అక్యూములేట్ అయ్యి ఉంది, వీటన్నిటి మీద ఆధారపడి వాళ్ళు వెయిట్ తగ్గడం అనేది జరుగుతుంది. జపాన్ లో ఎక్కువ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉంటారని అంటారు కదండి సార్, దాని వల్లనే స్లిమ్మింగ్ అవుతున్నారేమో వాళ్ళు. ఇప్పుడు మనం ఇప్పుడు ఇండియన్ లాగా ఉన్న వాళ్ళు హార్డ్ వర్క్ చేయరని ఉద్దేశం.
హార్డ్ వర్క్ చేయరని కాదు, మన అంటే వాళ్ళు ఏం చేస్తారంటే 10 పని చేస్తే 100 తింటారు, కానీ ఆ 100 కరిగించే శక్తి ఫ్యూకోజాంతిన్ ఉంది. అందుకే జపనీస్ లావుగా ఉంటారు. ఇంకొక విషయం చెప్పా, ఓన్లీ 3% ఆఫ్ ది జపనీస్ పాపులేషన్ ఈజ్ ఆన్ ఫ్యాట్, 97% స్లిమ్ గానే ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు విపరీతమైనటువంటి ఫ్యూకోజాంతిన్ కన్సంప్షన్. అవును, అసలు జపాన్ లో అయితే నేనైతే లిటరల్ గా ఎవరు లావు ఉండడం చూసిందైతే లేదు. మనం బాగా హార్డ్ వర్క్ చేస్తారు అని. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చాలా చిన్న ఏజ్ నుంచే పిల్లలకి ఇటు సైడ్ లో టైర్స్ ఫామ్ అవ్వటము, సైడ్ బెల్లి ఫ్యాట్ అనేది మనం చూస్తూనే ఉంటున్నాం. అది పెద్ద వాళ్ళల్లో కూడా ఉంది, చిన్న వాళ్ళల్లో కూడా కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే అమలు, ఇప్పుడు పిల్లల్ని ఇంతకు ముందు ఆటకి రోడ్డు మీద తగిలేసేవారు. ఇప్పుడు ఒక సామెత కూడా ఉంది, ఒకప్పుడు అమ్మ వాళ్ళు పిల్లల్ని బయట నుంచి తీసుకురావడానికి కొట్టి తీసుకుని వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆడుకోరా అని చెప్పి బయటకు తరిమేస్తున్నారు, కొట్టి పంపించవలసి వస్తుంది బయటికి. ఎందుకంటే ఇంత ముందు ఇంట్లో ఏంటంటే కనీసం ఒక 60 మంది పిల్లలు ఉండేవారు. సో వీళ్ళని ఇంట్లో భరించలేక బయటకు వదిలేసేవాళ్ళు, లేకపోతే మరి ఎందుకో నాకు కారణం తెలియదు, కానీ నా చిన్నతనం నాకు బాగా గుర్తు. మా పెద్దమ్మ ఉండేది, ఇంట్లో కూర్చుంటే తిట్టేది, పోనీ సాయంత్రం 6 గంటలు తిరిగి ఇంటికి రాకపోతే దెబ్బలాడేది. అంటే ఖచ్చితంగా మగపిల్లలు అయినందుకు బయట వెళ్ళి ఆడుకోవాలి. అలాంటి ఆడపిల్లలు ఆడుకోరని కాదు, వాళ్ళ ఆటలు వేరే ఉంటాయి. స్కిప్పింగ్ అని, ఇవాళ వీళ్ళు ఎక్సర్సైజులు అని చెప్పి గంటల తరబడి స్కిప్పింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళు అక్కడ సరదాగా ఆడుకునేటువంటి ఆటలు అవి. ఏది ఈ తొక్కుడు బిళ్ళ ఆట ఒకటి, ప్లస్ ఈ స్కిప్పింగ్ ఒకటి, వియ్యాలోగడం ఒకటి, తర్వాత విపరీతమైనటువంటి ఫిజికల్ వర్క్ కూడా చేసేవారు ఆడపిల్లలు. సైక్లింగ్ ఇప్పుడు చేస్తున్నారు, ఆ రోజులు సైక్లింగ్ పెద్దగా చేయలేకపోయారు, కానీ ఇప్పుడు సైక్లింగ్ కూడా చేస్తున్నారు. అలాగే పిల్లల్ని ఏంటంటే బయటకు పంపించకపోవడం వల్ల ఇందాలో చెప్పినటువంటి టైర్స్ వస్తున్నాయి. తర్వాత విపరీతమైనటువంటి చాక్లెట్ ఈటింగ్. ఒక 30 ఏళ్ల క్రితం చాక్లెట్స్ ఏవి? అవును, చాక్లెట్స్ 5 పైసలు టామరిన్ తోటి చేసిన నారింజ మిఠాయి వేరు, టామరిన్ మిఠాయి వేరు. టామరిన్ మిఠాయి నీకు ఓల్డ్ తగ్గిస్తుంది, నారింజ మిఠాయి ఏంటి అందులో షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ పెంచుతుంది. పిల్లలకి షుగర్ పెట్టేవారు, స్వీట్స్ పెట్టేవారు, అన్ని పెట్టేవారు, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పిల్లల్ని ఏంటి, నువ్వు గుమ్మం దాటి బయటకు పంపించడానికి భయపడుతున్నావు, ఎందుకంటే ట్రాఫిక్, వెహికల్స్, వీటన్నిటి మూలాన్ని. అందుకని పిల్లల్ని బయటకు వదలడం కష్టం, వాళ్ళకి యాక్టివిటీ లేదు, తిండి పెట్టేస్తున్నాం, విపరీతమైనటువంటి తిండి పెడుతున్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది, తర్వాత ఏ తిండి పెడుతున్నారు, నాట్ ప్రాపర్ ఫుడ్. అది దాని మూలం ఇవేంటంటే హై కార్బ్ కంటెంట్స్ అన్నమాట. ఇంతకుముందు మైదా తెలియదు మనకి, ఇప్పుడు మైదావే మెయిన్ ఫుడ్ అయిపోయింది. అసలు మైదా అనేది బ్యాన్ చేయమంటాడు. అసలు దాని 5 వైట్స్ అంటారు కదా, అందులో మైదా ఒకటి, షుగర్ ఒకటి, వైట్ ఫ్లోర్ ఒకటి, వీటన్నిటిని కూడా బ్యాన్ చేయమంటారు అనమాట. మరి ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు కదా, ఈ ప్రోడక్ట్ చిన్న పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు? ఖచ్చితంగా చేయొచ్చు. టాబ్లెట్ స్వాలో చేసుకునే కెపాసిటీ ఉన్న ప్రతి పిల్లలు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది టాబ్లెట్ ఫామ్ కాబట్టి వాళ్ళు మింగగలిగే కెపాసిటీ ఉన్న పిల్లలు ఎవరైనా కూడా ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మరి చిన్న, నాకు తెలిసి 10-12 ఏళ్ళ లోపు ఖచ్చితంగా పిల్లలు ఫ్యాట్ గా ఉండరు, బుద్ధిగా ఉంటారు. అది ప్రాబ్లం కాదు. 10-12 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వాళ్ళు హార్మోనల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు వాళ్ళు ఫ్యాట్ గా ఉండకూడదు, ఉంటేనే ప్రాబ్లం. మరి ఇన్ని చెప్పారు సార్, మరి ఈ ప్రోడక్ట్ మేము ఆర్డర్ చేసుకోవాలంటే ఏదైనా ప్రొసీజర్ ఏమైనా ఉందా? చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. ఇంకా మీరు వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా వీడియో కామెంట్ పెట్టండి. అసలు ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇవాళ నేను చెప్పినటువంటి ఇలాంటి ప్రోడక్ట్ గురించి రాబోయే ఎపిసోడ్లో బోల్డ్ చెప్పుకోండి. ఎందుకు ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే ఈ కింద నెంబర్లో దేనికైనా మీరు కాల్ చేయండి, మా టెలికాలర్స్ మీ కాల్ ఆన్సర్ చేస్తారు. ఈ ప్రోడక్ట్ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ డోర్ స్టెప్స్ దగ్గర చేరుతుంది. విన్నారు కదా, ఈ ప్రోడక్ట్ ని అతి సులువుగా మీరు కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రొసీజర్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.